సింగపూర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ మూడో రోజు సింగపూర్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఇప్పటికే పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు పంచుకున్నారు. ఇవాళ రివర్ ఫ్రంట్, వాటర్ మేనేజ్మెంట్, మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పర్యటించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సాయంత్రం దావోస్కు బయలుదేరి వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన పాల్గొనబోతున్నారు. రైట్, సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. సీఎం రేవంత్ రెడ్డి టూర్ దిగ్విజయంగా మూడో రోజు సింగపూర్ లో కొనసాగుతుంది. నిన్న మొన్న కూడా చాలా కీలకంగా సమావేశాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి టీం. మనం నిన్న చూసాం, ఏదైతే ఎస్టీటీ గ్లోబల్ డాటా సెంటర్ తో 3,500 కోట్ల రూపాయలతో సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి మీర్ఖాన్పేట ముచ్చట దగ్గర డాటా సెంటర్ ఏర్పాటు చేసి 10 ఏళ్లుగా 100 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించబోతున్నారు. సో ఇది డాటా సెంటర్లకు సంబంధించి దేశవ్యాప్తంగా హైదరాబాద్ రాజధానిగా కాబోతుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో సింగపూర్ తో ఒప్పందం చేస్తున్నారు. సో ఇవాళ మాత్రం అయితే నది రివర్ ఫ్రంట్ కు సంబంధించి సింగపూర్ లో పర్యటిస్తారు. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో మనకు హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించిన దానిపైన కూడా ఆయన కులంకుశంగా క్షేత్రస్థాయిలో పర్యటించి దానికి సంబంధించి నది పునరుజ్జీవనం, దాని పక్కన ఉన్నటువంటి బిజినెస్ యాంగిల్లో అయితే టూరిజం ఎక్స్పర్ట్ లో కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయొచ్చనే దానిపైన కూడా సీఎం ఇవాళ పర్యటించబోతున్నారు. అలాగే పోర్ట్ సిటీ, ఫ్యూచర్ సిటీ సంబంధించి కూడా రేడియర్ రోడ్లు, మెట్రోకి సంబంధించిన అంశాలపైన కూడా సింగపూర్ లో ఇవాళ ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.